తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గంటలు గడుస్తున్న కొద్దీ టన్నెల్లో చిక్కుకున్న వారి ప్రాణాలు సేఫేనా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వారు టన్నెల్లో చిక్కుకుని దాదాపుగా 50 గంటలు కావస్తుంది. కానీ వారి జాడ దొరకలేదు. 2 రోజుల నుంచి అధికార యంత్రాంగంతో పాటు రెస్క్యూ టీమ్స్, ఆర్మీ సిబ్బంది, హైడ్రా టీం ఇలా ఓ సైన్యమే పనిచేస్తున్నా వారి అలజడి కనిపించడం లేదు. దీంతో ఇలాంటి రెస్క్యూ ఆపరేషన్లో ఆరితేరి ఉన్న ర్యాట్ హోల్ మైనర్లను రంగంలోకి తిప్పింది ప్రభుత్వం. ఇందుకే ర్యాట్ హోల్ మైనర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ర్యాట్ హోల్ మైనింగ్ అనేది అత్యంత ప్రమాదకరమైన విధానం. భారీ బొగ్గు గనుల నుంచి బొగ్గును వెలికి తీయటానికి సమాంతరంగా సన్నని గుంతలు తవ్వే విధానాన్నే ర్యాట్ హోల్ మైనింగ్ అని అంటారు. భూగర్భంలో లోతుకు ఇరుకైన గుంతలను తవ్వడాన్నే ర్యాట్ హోల్గా చెప్తూ ఉంటారు. 4 అడుగుల వెడల్పుతో మాత్రమే ఉండే ఈ మార్గంలో ఒక్క మనిషి మాత్రమే పట్టేంత స్థలం ఉంటుంది. ఈ విధానం ద్వారా భూమి పైనుంచి లేదా సమాంతరంగా సన్నని మార్గాన్ని లోతుకు ఏర్పాటు చేసుకుని గనుల్లో బొగ్గు పొరను చేరుకున్న తర్వాత దాన్ని బయటకు తీసేందుకు సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ప్రత్యేక పనిముట్లతో చేతుల ద్వారానే ఈ విధానంలో తవ్వకాలు చేపడతారు. రోప్లు, నిచ్చెనల సాయంతో కొద్ది కొద్దిగా తవ్వుకుంటూ లోపలికి చేరుకుంటారు. ఇలా 2023లో ఉత్తరాఖండ్ సిల్కియారా సొరంగంలో ప్రమాదం చోటు చేసుకోగా ఈ విధానంతోనే కార్మికులను రక్షించారు. 41 మంది కార్మికులు 17 రోజుల పాటు సొరంగంలో చిక్కుకోగా ఈ ర్యాట్ హోల్ మైనర్లు కేవలం ఒక్క రోజులోనే వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఇప్పుడు ఇదే విధానంతో ఎస్ఎల్పీసీ సొరంగంలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్లో సంభవించిన ఘోర ప్రమాదం కారణంగా సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు వీరిని రంగంలోకి దింపుతున్నారు. సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఇక్కడి అధికార యంత్రాంగానికి కష్టతరంగా మారడంతో వీరిని రంగంలోకి దింపుతున్నారు. శ్రీశైలం టన్నెల్ ప్రమాదం నుంచి కార్మికులను కాపాడేందుకు ర్యాట్ హోల్ మైనర్స్ ను రంగంలోకి దింపడం ఒక కీలకమైన నిర్ణయంగా భావిస్తున్నారు. అధికారులు, రక్షణ బృందాలు సమన్వయంతో సహాయక చర్యలను మరింత వేగంగా చేపడుతున్నారు. ఈ రక్షణ చర్యలు ఎంత త్వరగా విజయవంతమవుతాయో వేచి చూడాల్సిందే.